ఒక దండ వేసి సన్మానించారు. దానికి జరిగింది కనుక అన్న కూడా మన అధ్యక్షుడు సన్మానించాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా ఆదివాసీ ఇండియన్ యూత్ అటువంటి ఎలిమినేట్ అభియానకు మన యూనియన్ ఏర్పడడానికి కారణమైనటువంటి మన ముందుకు రావాలి. వేణన్నకు అందరికీ సెలవులతోని వచ్చి వేణన్నలో మన మాజీ అధ్యక్షులైనటువంటి షేక్ సిద్దిబాయ్ గారిని సన్మాని అదేవిధంగా సూర్యాపేట విద్యార్థి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సు దామన్నకు దామన్న అడ్డ కొత్త బస్టాండ్ ఏరియాగా మనము సూచించడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి కూడా దామన్నకు మనము ప్రియ శిష్యులుగా దామన్న నేర్పిన క్రమశిక్షణతో వేణన్న నేర్పిన క్రమశిక్షణతో ఇక్కడ మనము సీరియల్ టు సీరియల్ ఎవరికి ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ దామోదర్ రెడ్డి గారికి మనకి ఏ విధంగా అయితే క్రమశిక్షణ నేర్పినారో వారి శిష్యులు మనం కాబట్టి అదే విధంగా క్రమశిక్షణతో మనం బండ్లు నడిపించుకోవడం జరిగింది. ఇంకొక విషయం, చెప్పుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కక్కిరేని సీనన్న మా సమస్యలకు చాలా ముందుండి మాకు తెలవకుండా మా సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంత ప్రజలకు మా మీద ఎన్నో కంప్లైంట్లు వచ్చినా కూడా, మా మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా మా డ్రైవర్ పిల్లలు బ్రతకాలనే ఉద్దేశంతో వారు మనం చాలా వెనకేసుకోవడం జరిగింది. ఈ సూర్యాపేట కొత్త బస్టాండ్ ఏరియా అంటే దామన్నకు మాత్రమే ఉంటుంది తప్ప ఇక ఎవరికి కూడా ఉండడానికి వీలు లేదు. ఇక
నాకు మార్కెట్ చైర్మన్ అయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం పెట్టినారు. ఈ కార్యక్రమ అధ్యక్షులు, ఈ లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ గారు, అదేవిధంగా ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు బాబాయ్ గారు, మా సోదరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ, గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కానీ సూర్యాపేట పట్టణంలో కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండబడిన లైట్ మోటార్ వెహికల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సహాయం ప్రభుత్వం ద్వారా కానీ ప్రైవేట్ ద్వారా కానీ సహాయం జరిగిందంటే అది ఒక దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నా ఈ ప్రాంతంలో ఎంతో మంది డ్రైవర్లు, ఓనర్లు ఎంతో కష్టాలు పడి వెహికల్స్ కొనుక్కొని ఇక్కడ షట్టర్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఈ రోజు వరకు క్రమశిక్షణగా మీరు నడుపుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా క్రమశిక్షణతో మీతో పాటు ప్రయాణించే 6 మంది, 7 మంది, 8 మంది వాళ్ళ కుటుంబాలు మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా నడపండి. మీరు పోటీలు పెట్టుకోవకండి, అందరూ క్రమశిక్షణ నడపండి. దాంట్లో మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. పోలీసు వారితో కూడా మాట్లాడుతుంటాము. అదేవిధంగా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన, దామోదర్ రెడ్డి గారి పక్షాన తెలియవస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రవీణ్ గారి మీద మీరు దీంతో పాటు ఈ కొత్త బస్ స్టాండ్, నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ బస్ స్టాండ్ ఏరియాలో నేను నా ఇల్లు నాకు ఇక్కడ ఉంది. నేను కూడా ఉంటాయి అన్నీ కూడా ఓపికతోటి భరిస్తూ మా సహాయ సహకారం వెళ్ళవేళ మీకు అండగా ఉంటుందని తెలియపరుస్తూ, అందరూ కూడా మీరు వెహికల్స్ నడుపుకోవాల్సిందిగా మరొకసారి తెలియపరుస్తూ ఇంత పెద్ద నమస్కారం తెలియపరుస్తూ, జై రమణ, జై రమణ, జై రమణ. చిన్న విషయం, చిన్న ఇబ్బందులుంటే మిమ్మల్ని ఆదుకోవడానికి, మీ అండగా ఉండడానికి రామదేశంలో దీనికి ఈ ప్రాంతంలో మనందరి ప్రియతమ నాయకుడు టైగర్ దామోదర్ రెడ్డి గారు ఉంటాడని కూడా తెలియపరుస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ముగిస్తున్నాను.